ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకు స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ తారీఖు, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాము. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు భూమి మీద ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. మేము ఎన్నో మంచి చేశాము, మా మంచి మాకేం కనిపించట్లేదని చాలామంది దుఃఖపడుతూ బాధపడుతుంటారు. మేము చాలా మందికి మేలు చేశాము, భక్తి చేశాము, చర్చికి ఎంతో సేవ చేశాము, ఈ లోకంలో చాలా మందికి మేము ఉపకారాలు చేశాము, మేము ఎవరిని ఏమనలేదు, మాకెందుకు ఇలా దారుణంగా కుంగిపోతున్నాం, మాకేదో జరిగిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. అటు వారందరికీ ఈరోజు ఉదయం దేవుడు గొప్ప ప్రతిఫలము విడుదల దయచేయబోతున్నాడు. మీరు ఎక్కడ కృంగి ఉన్నారో, ఎక్కడ నష్టపోయి ఉన్నారో, ఎక్కడ దేవుని సన్నిధిలో చాలా వెనకబడ్డాం అనుకుంటున్నారో, ఆ స్థితుల్లో నుంచి ప్రభు మిమ్మల్ని ఉన్నత స్థితికి లేపబోతున్నాడు. ఎందుకంటే నీతిమంతులు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, వారి పిల్లల పిల్లల తదనంతరం కూడా దీవించబడతారనే వాక్యం ఉంది. అలాగే భక్తిహీనులు ఎందుకు వాళ్ళు అంత డెవలప్ అవుతున్నారు, అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళే బాగుంటున్నారని కొంతమంది భక్తిహీనులను చూసి చాలా వ్యసన పడుతూ ఉంటాం. అట్లేం వ్యసన పడద్దు. ఎవరికి రావాల్సిన తీర్పు, ఎవరికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తారు. మనం చేసిన మంచి పనులు, మనకున్న నీతిమత్వాన్ని ఎవరు గుర్తించలేదని బాధపడద్దు, మనకేదో రాలేదని బాధపడద్దు, చింతపడద్దు. అన్నీ సమృద్ధిగా దేవుడు మనకు సమృద్ధిగా దయచేయను గాక. అటు దీవెనలు మనకి ఉదయకాలం మన కుటుంబాలు కూర్చున్నట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మంది బిడ్డలు ఎంతమంది కుంగిపోతున్నారో, అవ్వాల్సిన పనులు ఒక ఉన్నత స్థితిలోనికి రాలేక కురింగిపోయి నలిగిపోయి చితికిపోయి ఉన్నారు. ఈ బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను కాచి కాపాడిన ఆయన వందనాలు తండ్రి. బిడ్డలను ఉన్నత స్థితికి లేవనెత్తున్నాయన, ఉన్నత స్థితికి లేవనెత్తు తండ్రి. బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతోమంది నీతిని అనుభవిస్తూ నీతి చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను ఒకసారి కనికరించి లేవనెత్తున్నాను. మీ హస్తములతో తాకమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తములతో తాకమని ప్రార్థిస్తున్నాను. మీ హస్తములతో తాకమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను మీరు దాటిపోవద్దు తండ్రి. నాయనా, నీ బిడ్డలకు ఏ విషయంలో కుంగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, చితికిపోయి ఉన్నారు, లేవనెత్తున్నాను. మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీతిమంతులు ఖచ్చితంగా ఆశీర్వదించబడాలయ్యా. అయా, నీతిమంతులు వారికి ప్రతిఫలం రావాలి తండ్రి. అలాగే భక్తిహీనులు ఎంతో పొంగిపోతున్నారయ్యా. ఆ భక్తిహీనులకు రావాల్సిన ప్రతిఫలం కూడా రావాలని మీరు సెలవిస్తున్నారు. అయ్యా, నిన్ను ఆశ్రయించి కన్నీరు గార్చి వేదనతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు వారి నీతిమత్వం నుండి ఆశీర్వాదించి కాపాడి తోడు ఉండమని, వారి పొలాలను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినలాగా మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎల్లకాలం దీవించును. ఆమేన్.